Cleaning from DMart area, Pathur Road. Tenali Vijayawada ప్రయాణంలో పాతూరు చేరుకున్నాం. తెనాలి విజయవాడ ప్రయాణంలో పాతూరు డిమార్ట్ ఏరియా పాతూరు. సమయం 5-7 నిమిషాలు అయింది. 5-7 నిమిషాలు. Wait. చంద్రులకు ధన్యవాదాలతో ప్రస్తుతం తెనాలి విజయవాడ వైపు మన ప్రయాణం. రాబోయేది మణిపాల్ హాస్పిటల్. అందరికీ ధన్యవాదాలతో. తెనాలి విజయవాడ ప్రయాణం బిగిన్ అవుతుంది. తెనాలి బస్ స్టాండ్ కనపడుతుంది. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. అందరికీ ఉండదున్నట్టేనయ్యా. అందరికి ధన్యవాదాలు. ఉండదున్నట్టే. తెనాలి గౌలపాలెం బస్సు మధ్యగూడెంలో నడక. ఆపుతాడు చూసుకొని ఆపుతాడు. ఏలన్నాడు అబ్బాయి ఆపుతాడు. రండి మధ్యగూడెం. మధ్యగూడెం జంప నుంచి మధ్యగూడెం ప్రయాణం. అంతేగా ధన్యవాదాలతో. देखा मैं सेंटरगा देखा వచ్చేగా పైన మూలలో మూల మలుపు చెట్టు దగ్గర చెట్టు ఇవన్నీ కానీలే ఏదైనా కానీ తేదీ అనే ఉంది. ఎక్కడ ఆపితే అక్కడ ఆపటమే. కంటి శుక్లములకు పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి చెట్టే దూరపాల నుంచి అందరూ ధన్యవాదాలతో. సాధారణ వర్షం అంతేగా స్వల్ప వర్షం మురిపాన్లో. కొద్దిగా జల్లు పడుతుంది. కొద్దిగా అంతేగా కొద్దిగా పడుతుంది. మురిపాలెం లైవ్. రామసారి వారు ఒకటి అడుసుమల్లి వారు ఇద్దరు. నేను సుధాకర్ పరుచూరి బురిపాలెంలో అప్పుడప్పుడు బురిపాలెం చూపిస్తాం కాబట్టి అలవాటు కొద్దీ చూపిస్తున్నాను. అంతేనా? బయలుదేరదామా? వర్షం ఆగుదామా? అది మాట ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. మాట ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. ఎటుంటుందో అర్థమవుద్ది మాట. అంతేనా? కొంచెం పెద్ద అయింది.
మహేష్ బాబు బస్ స్టాప్ సెంటర్ బుర్రిపాలెం. అందరికీ ధన్యవాదాలు చెప్దాం. ప్రపంచం మొత్తం ఉన్న వాళ్ళందరికీ యూట్యూబ్ని కదిలిస్తున్నారు, నిదానంగా పెంచుతున్నారు. $100 కావాలంట యూట్యూబ్లో ఎవరైనా గెలవటానికి. $100 అంటే అడ్వర్టైజ్మెంట్. నాది 25 అయింది. 25 అంటే $75 రావాలంటే ఒక సంవత్సరం పట్టుద్ది. అయినా ఓపిక చేసేవాళ్ళే నిలబడతారు. ఓపిక చేయాలి. ఇప్పుడున్న జీబీ రేటుకి నెలకి 1000 అయితే సంవత్సరానికి 12,000 అవుద్ది. ఆ యూట్యూబ్ వాళ్ళు ఫాలో అయ్యొచ్చు రూపాయికి. పాపులారిటీ కోసం యూట్యూబ్ వాడుకోవాల్సింది. అట్లయినా అత్యాశ పడకూడదు. అడ్వర్టైజ్మెంట్ డబ్బు దాంట్లో అది వరకంటే తక్కువ ఛానల్స్ ఉన్నాయి ఇవ్వగలిగేవాళ్ళు. ఇప్పుడు లక్షల మంది పోటీ పడుతున్నారు కదా. ఆ యూట్యూబ్లో కొద్ది పోటీ అయింది. ఏ పని లేకుండా పెట్టుకోకూడదు. ఒక పని చేస్తానే ఇంకో పని కింద యూట్యూబ్ పెట్టుకోవాలి. అర్థమైందా? లాటరీ ఎక్కడ తగిలినట్టు ₹1,00,000 ఖర్చు పెడితే ₹5 వస్తుంది లాటరీలో. అంతే, అట్లా అనుకోవాలి. యూట్యూబ్ మంచిదే, ప్రపంచం మొత్తం విస్తరించిపోద్ది. మన మాట అన్నీ, మన ప్రాంతం భాష అన్నీ తెలియజేయడానికి యూట్యూబ్ ఉపయోగపడుద్ది. ఇక ధన్యవాదాలనా. అది 1:20 కరెక్ట్గా వద్దాం. 1:21 అయిందిలే. దిగండమ్మా, కొల్లూరు దిగండి. తిప్పలకట్ట బస్సు కొల్లూరు చేరుకుంది. అంతే, కొల్లూరు నుంచి తిప్పలకట్ట. ధన్యవాదాలు. రై కొనదున్నట్టే. కొల్లూరులో బయలుదేరింది తిప్పలకట్ట బస్సు. బయలుదేరి అట్టగట్ట. ఏ ఊరి మరేంది అందరిలాగా రాలేదు. కూర్చో, ఆటోలో కూర్చుంటా. రైట్, అట్టగా. ఇక ధన్యవాదాలు తిప్పలకట్ట బస్సుకే. కొల్లూరు నుంచే ముందుకెళ్ళిపో, వస్తా. ముందుకెళ్ళి సీట్లో కూర్చో. అందరూ ధన్యవాదాలతో ఉన్నట్టే. జోలపాలెం కోసం ప్రస్తుతం వేమూరులో ప్రయాణం చేస్తుంది. లైవ్ లో ఉంది, జాబ్ చూసుకో. జోలపాలెం బస్సు వేమూరులో ప్రయాణం చేస్తుంది. జోలపాలెమేనా? అట్టగే. ధన్యవాదాలు బాయ్. బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. ఉన్నట్టే. నీ ఖాళీ రాలేదా? వెనక ఉన్న చూడు, ఖాళీ ఉంది చూడు వెనక ఆఖరి సీటు. అవును, కూర్చోబెట్టమ్మా. నిలబడింది. సీట్లు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫుల్గా ఉంది. ధన్యవాదాలు అందరికీ. జోలపాలెం బస్సు కొల్లూరు రాబోతుంది. 10 నిమిషాలు పట్టింది కొల్లూరు రావడానికి వేమూరు నుంచి. ఇంతగా ఆనాలే అంటే హుషారుగా ఉంటుంది. ఇది జోలపాలెం బస్సు. ఏడకి చిన్నపిల్లల బస్సు 5:10 5:30 నీకు వెళ్తూ వచ్చేదలకి 5:30 దాటుద్ది. చూసుకో. ఇక ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు. జోలపాలెం నుంచి వేమూరులో బయలుదేరాం. రాబోయేది కొల్లూరు. జోలపాలెమేనా? ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. వేమూరు నుంచి జోలపాలెం ₹30 ఇచ్చేసాయి. ధన్యవాదాలు. ఎత్తుకో బైక. ఆపుతాడా సంపన్న. చెరువు వచ్చాం. చెరువు వచ్చాంలే. కూర్చో పక్కన కూర్చో. చెరువేనా? సంపన్న చెరువేగా. అడ్డం వేసారేంటా అబ్బాయి? అది బొమ్మ ఆపుతాడు.
అబ్బాయి జోలపాలెం బస్సు ఇదే, జోలపాలెం బస్సు ఇదే. అట్టగా ధన్యవాదాలు. అయిపోయిందా అట్టగట్టక దిగనే అబ్బాయి చంపనే దిగనే దిగాలి ఆడ దిగాలి మంచి. ధన్యవాదాలు. తెనాలి జోలపాలెం బస్సు సంపన కనపడుతుంది, సంపన కనపడుతుంది, కనపడుతుంది కనపడుతుందిగా. నువ్వు ఈ బస్సులో వస్తున్నావు తెలిసిపోద్ది, కిష్కిందపాలలో తెలిసిపోద్ది బస్సులో వస్తున్నావు జోలపాలెంలోని. అంతేనా? హుషారుగా ఉండదు ఉన్నట్టే. అంతేనా బాయ్? ధన్యవాదాలు. జంప నుంచి అందరూ ధన్యవాదాలు. పెట్రోల్ ఆగిందా? వెల్టూరేగా కోటిపల్లి ఆపుతాడు కోటిపల్లి అంతే. వచ్చా ఆడపిల్లకి ఇచ్చారులే చిన్నపిల్లలు. ఆపుతాడు కాలువ రాగానే ఆపేస్తాడు. ఉండదన్నాడు చూపిస్తున్నాం బస్సులు అన్ని దేశాలకి. హుషారుగా ఉంటారని ఏం లేదు. 3:14 నిమిషాలు తెనాలి జోలపాలెం బస్సు పెదరావూరు దాటేసింది. చంపన్ రాబోతున్న మధ్యలో ఎడూరు రోడ్డు. అంతేనా? అంతేగా జోలపాలెం బస్సులో మనం ప్రయాణం చేస్తున్నాం. రాబోయే ఊరు చంపనే. ఏం పేరు పిల్లడిది? పిల్లడి పేరేం పేరు? అట్లాగే ధన్యవాదాలు. నేను చెప్పు ఏ ఊరు నువ్వు? టికెట్ దెబ్బలు కట్టాలతావు. ధన్యవాదాలు. ఎల్టూరు దిగిపోతావు. అంతేగా బాయ్. తెనాలి జోలపాలెం బస్సు ప్రస్తుతం ఎక్కడ ప్రయాణం చేస్తాను చెప్పు బాయ్. ఎడూరు వస్తుంది. రాబోయే చంపనే కానీ ఎడూరు వస్తుంది. ఓకేనా? ఎవరు దాకా బాయ్ నువ్వు? దంపతాలు కనపడవుగా. ధన్యవాదాలు. నువ్వు ఎక్కడ దాకా? కోటిపల్లి. ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. జోలపాలెం బస్సు ఎడూరు రాబోతుంది. మనం జోలపాలెం బస్సులో ప్రయాణం చేస్తున్నాం. అర్థమైందిగా? ధన్యవాదాలు బస్సు ఎక్కిన వాళ్ళకి. అంతేనా బాయ్? కొద్ది రోజుల బాయ్ అడుగు పెంచి చూసేద్దాం. తెనాలి జోలపాలెం బస్సు మనకి ఎడూరు రాబోతుంది బాయ్. రాత్రి 8:30కు ఉంది జోలపాలెం బస్సు తెనాల్లో. గుర్తుపెట్టుకోండి 8:30కి తెనాల్లో బస్సు. ఏ ఊరు చెప్పావు? గుంటూరు కూడా చెప్పి చింతకోట అంటావు. ధన్యవాదాలు అందరికీ. బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. 8:30కే జోలపాలెం బస్సు ఉంది. హుషారుగా ఎక్కడం బస్సు. అది అంతేలే ఉన్నదన్నట్టే. అందరికీ ధన్యవాదాలు. అంతేగా ధన్యవాదాలేగా. రైట్. తెనాలి జోలపాలెం బస్సు నడకం చూస్తున్నాం. చూసాంగా ఆనాలి అంటే హుషారుగా ఉంటుంది. నువ్వు ఎక్కడ దాకా? కొల్లూరు వరకే. మీరు కొల్లూరే. అట్లాగే కొల్లూరు తెనాలి అయితే ప్రపంచం లేదు తెలుసా నీకు? అది తెలుసుకోండి. కొల్లూరు తెనాలి అయితే ప్రపంచం లేదు తెలుసుకోండి. హుషారుగా. ధన్యవాదాలు అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఎస్ఆర్టీసీ తెనాలి. ప్రస్తుతం తెనాలి డిపో కనపడుతుంది. జోలపాలెం ప్రయాణం పూర్తి చేసుకున్నాం. తెనాలి బస్ స్టాండ్ చేరుకున్నాం. తిరిగి 3 గంటలకి జోలపాలెంగా బయలుదేరాలి. 3 గంటలకి జోలపాలెం బస్సుగా బయలుదేరాలి. లైవ్ అమ్మా ఇది. ఇన్స్టాగ్రామ్లో లైవ్ ఇది. చూశారు ఎప్పుడన్నా? ప్రపంచం మొత్తం కనపడుద్ది. జోలపాలెం బస్సు 8:30కి రాత్రి. తెలుసుగా మీకు? కొత్త పెట్టాను. వాళ్ళకి చెబుతూ ఉంటారు అందరికి. పరుచూరి 35-80 ఏళ్ళు కనపడుద్ది. కాగా పోటీ ఉంది. దిగనండి. జోలపాలెం ఎల్టూరు జోలపాలెం దిగనండి వాళ్ళే. అబ్బా ఆగయ్యా వాళ్ళిద్దరు దిగనై బస్సు దిగిన తర్వాత ఎక్కొచ్చు తేలిక. లోపల బయటకు వస్తే మన పని తేలిక ఉంటుంది. ఇవ్వనండి జోలపాలెం మనం వెళ్ళేది. ఎందుకంత కంగారు? బస్సు అంతా ఖాళీ అయితే
3 గంటలకు వెళ్ళిపోద్ది. మీరు ఎటు వెళ్తున్నారు? చేవల రేపల్లా ఇంతగా జాగ్రత్త. చేవల రేపల్లేగా రైట్. అట్టగా గుంటూరు అటే బస్ స్టాప్ ఉంటుంది. కొల్లూరు దాకా ఎక్కువ. కొల్లూరు దాకా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కొల్లూరు. నేటి కొల్లూరు మధ్యాహ్నం సమయం 2-4 నిమిషాలు. కొల్లూరులో 2-4 నిమిషాలు. తినాలే భయనా ఇట్టగా. అబ్బాయి కూర్చో, వస్తాను కూర్చో బాయ్. తినాలే రై వేమూరు రాబోతుంది. జోలపాలెం బస్సు తెనాలి వైపు ప్రయాణంలో వేమూరు రాబోతుంది. జనబాయ్ ఇలాగా అనాలి. కనిపించేది కొల్లూరు అట్టగా. బాయ్ కొద్దిగా తిప్ప బండి. అడిగినా టికెట్ అడిగినా ఎక్కడికినా అంటున్నా. ఎవరినా టికెట్ అట్టగే. కార్డా? ఆధార్ కార్డు అట్టగే. ధన్యవాదాలు కొల్లూరుకే. పెదలంకలో సమయం 1:20 అయింది. 1:20 సమయం. ఇద్దరు ఎక్కుతున్నారా? ఆయన వదిలేస్తాడా ఎక్కడికైనా? రైట్ అట్టగా జాగ్రత్త. ₹5 వెళ్ళమ్మా. ఎక్కువ మనిషి 45లే సరిపోతుంది. ఏకలా రైట్. పిల్లడు తలకాయ తిప్పాను బాయ్. ఎవరు నువ్వు? ఎవరు దాకా? కొల్లూరేనా? అది ధన్యవాదాలు నీకు. ఈ బస్సు ఎక్కిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంతే ఉన్నట్టే. ఏ ఊరు ఇద్దాం టికెట్? నెల్లూరు. మనం ఏ ఊళ్ళో ప్రయాణం చేస్తున్నాం? జోలపాలెం నుంచి వేమూరు కాదు, ఇప్పుడు ఉన్న ఊరు, వచ్చిన ఊరు గదలంక దాటి వచ్చింది. అది ఎప్పుడు చెబుతా ఉండాలి మీరు. సినిమా మోడలే మనది. సినిమా ఎట్టుంటుందో మనకు అంతే ఉంటుంది. మనకేమో ప్రయాణికుల యాక్టర్లు, దీంట్లో ప్రయాణికుల యాక్టర్లు అంతే. ఈ కార్డు ఉందా నీ దగ్గర? ఆధార్ కార్డు అంతే. దీంట్లో ప్రయాణికుల యాక్టర్లు సరేనే ఉన్నట్టే. కనిపిస్తున్న చెంపమూట కాబోయే తడికిల పొడి
గొర్రెలు స్పీడ్ బ్రేకర్లు అయ్యాయి. గొర్రెలు స్పీడ్ బ్రేకర్లు జాగ్రత్తగా ఉండాలి. రాత్రి బస్సు పెట్టారు 8:30కి జనాలు ఎక్కడ హుషారుగా చెబుతాడంట. ఉన్నదన్నట్టు ఏముందాడా? ఉన్నదన్నట్టే అది చింతమూట్ల నడక బస్సు బాగా చెబుతాడంటుంది. రాత్రి 8:30 బస్సు అది కుక్కను కట్టేశారు. నేను ఉన్నదన్నట్టుగా చెబుతుంది. ఉన్నదన్నట్టుగా చింతమూటలో నడక బస్సు చింతమూట ఎక్కువ సరికి ఎక్కువ ధన్యవాదాలు. చింతమూటకి వెల్టూరేనా? వెల్టూరే అక్కడికి కూర్చో. బస్సు రాత్రి కూడా ఉంది తెలుసా? 8:30 జనాలి. చింతమూట కనపడుతుంది. దూరపాలెం తినాలి బస్సు నడకలో. గుంటూరు కూడా వచ్చేసింది. అది ఆ మధ్యలో చెప్పావుగా కానీ గట్ట ఆపుకోండి. ఆపుతాడులే చాలు పట్టుకోండి అంటే నేను పైకి వస్తున్నాను అనుకున్నా. సర్లే కానీ సర్దుకో రెండింటి మధ్యలో ఉండవు అందుకని ఇస్తే నేను ఆపేసేవాడిని. అబ్బాయి తడికిలపూడి నడక గుంటూరు గూడెం దూలపాలెం బస్సు గుంటూరు గూడెం నడక అది వాళ్ళకి అర్థమైపోద్ది. ధన్యవాదాలతో ఉన్నట్టే హుషారుగా లైవ్ ఉన్నదన్నట్టే అబ్బా ఏముందాడా అట్టగా ఉన్నదన్నట్టే. వచ్చా మధ్యలో నైట్ ఒకటి పెట్టారుగా పెట్టారు. నైట్ 4 గంటలకు బయలుదేరుద్ది. అందుకని తెలియచేవటానికి పెట్టేది. రెండు వేమూరినా ఇంకెవరు ఇద్దరు ఎక్కడికినా సరిపోయింది. హుషారుగా ఉంటారో చూపిస్తూ ఉంటా అంతే. వద్దందులే వద్దన్న మనిషిని తీసుకోకూడదు. ఓపీ లేని వాళ్ళకే ఇవ్వాలి. చెప్పు. ఇదిగా తీసుకున్నాడులే అయిపోయింది. ఇది పట్టుకో. బస్సు ఎక్కుతున్నాడు. ధన్యవాదాలు. ఇదాక అంతే సోలపాలెంలో నడక బస్సు. రాబోయే ఊరి పేరు పెదలంక చెబుదాం. ప్రస్తుతం సోలపాలెంలో నడక. చిన్నపిల్లేరు గురువారం ఇవాళ ఆడపిల్లకి ఇచ్చారు. నన్నేమో సోలపాలెం రాత్రి నిలవ బస్సులో హుషారుగా ఎక్కువ. ధన్యవాదాలు బస్సు అంతే. ధన్యవాదాలు. ఉన్నట్టే ఆడపిల్లకి అటు ఇచ్చారులే. చిన్నపిల్లేరు బస్సు అటు చేసుకోమని నన్నేమో సోలపాలెం ఇచ్చారు. ఓకేనా? రాత్రి నిల్వ ఉంటుంది అండి బస్సు. నిల్వ ఉంటుంది ఉపయోగించుకోవటమే.
4 గంటలకల్లా రెడీగా ఉంటాయి. కనిపించే జోలపాలెం అంతేగా, అది కనిపించే జోలపాలెం. అందరికీ ధన్యవాదాలు. జోలపాలెం నుంచే తీసేయాలి, అందరూ ఎవరిని వదలం. బోస్ గారు ఎదురుగా ఉన్నాడు. బోస్ గారు ఇల్లేదే, బోస్ గారు ఇల్లేదే. ఇచ్చేస్తున్నా నిమిషం జోలపాలెం దాకా చూసి చాలా లేదులే. జోలపాలెం షూటింగ్ చేసి ఇదిగో ఇచ్చేస్తా. కాసేపు జోలపాలెం చూపించి మీ టికెట్లు మీకు ఇచ్చేస్తాం. ఇదే రాత్రి నిలబడి ఉంటుంది. 8:30కి నైట్ అక్కడ బయలుదేరి వస్తుంది జనాల్లో. 8:30కి హుషారుగా ఉపయోగించుకోవటమే. పెడతాను. మీరు కోరితేనే పని అయింది. కోరితే పని అయింది. మంచిదేకా ఉపయోగించుకోండి. కానీలే అంటే కనపడగా రండి. అది అట్లా కింద మంచి పైకి వచ్చి రాకుండా ఉండకూడదు. కింద మంచి పైకి వస్తుంది, రావాలి కిందకి. మేలకుండా ఉంది. అది చెప్పకుండా అట్లా కూర్చుంది. కూర్చో. ఇక జోలపాలని ధన్యవాదాలు చెబుదాము. నా పని పూర్తి చేసుకుంటా. టికెట్ల పని. సమయం 12:42. ఆగనే ఆపుతాడు. ఆగిన తర్వాత దిగాలి. రైట్. జోలపాలెం బస్సు ప్రస్తుతం బెదలంకలో ప్రయాణం. బెదలంక రాబోయే జోలపాలెం. మధ్యాహ్నం సమయం 12:43. ధన్యవాదాలు. మరి చెట్టు కిష్కిందపాలెం కనాలి. జోలపాలెం బస్సు నుంచి కిష్కిందపాలెం చూస్తున్నాం. ఏం వేసేది అయ్యి కందేనా వేసేది? అరటి తోటలా కంద? కంద. కనిపిస్తున్నా కిష్కిందపాలెం. అయిపోయినా రాత్రి 8:30కే నైట్ అవుట్ పెట్టారు జనాల్లో. గుర్తుపెట్టుకోండి. తెల్లవారుజాము 4 గంటలకు అక్కడ బయలుదేరి వచ్చింది. ఉదయం పూట కూడా ఎక్కొచ్చు బస్సు. తిరగండి. కిష్కిందపాలెం ఎలా దిగుతావు? రైట్. కిష్కిందపాలెంలో సమయం 12:17 అయింది. మూలేనా? మూలపల్లిపేట. ఆపుతాడు. అటు పట్టుకోండి మూల. అడిగాయమ్మా, అడిగాయి వేసే వెళ్ళిపోతావు.
సెంటర్ దిగేవాళ్ళు ముందు రండి. సెంటర్ ఆగా నువ్వు. స్వామి భక్తులు అట్టుందా? రండి కూర్చుని పాలెం. ఇంకెదరు ఆపుదాగానే 2 ఏపులు స్కూటర్లు పెట్టారండి. స్కూటర్ బస్సు వెళ్ళుద్దా? అయ్యప్ప స్వామి భక్తులు అట్టుంది మొత్తం. అందుకని అత్తగ చూద్దాం. స్కూటర్లు ఎవరు ఇవి? కాసేపు తేడా బాయ్, బస్సు వెళ్ళేదాకా చూసుకోండి. ఇది ఇద్దేస్తావా? ఇది గొంతులో పడేసి గొంతులో పెడుతున్నాడు లైట్. అదేలే తప్పదుగా. మరి అవతల బైకులు పెట్టాడు. బైకులు పెట్టబాకుండా బాయ్ రోడ్ల మీద. రైట్. మొత్తం అయ్యప్ప స్వామి భక్తులు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం పెదరావూరులో ఈ లైవ్ ఇస్తున్నాను. పెదరావూరు గ్రామంలో తెనాలికి 3 కిలోమీటర్ల దూరంలో పెదరావూరు ఉంది. ప్రస్తుతం నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉన్నాను. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం ఈరోజు తారీఖు వచ్చేసి 2వ తారీఖు డిసెంబర్ 2, 2024. మీడియాని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ మొత్తం 4 సాధనాలని మన ఏపీఎస్ఆర్టీసీ ప్రచార సాధనాలుగా వినియోగిస్తున్నాను. ప్రస్తుతం ఈరోజు నాకు వీక్లీ ఆఫ్. నేటి యువతరంతో చిన్న మెసేజ్ పంచుకోవాలనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాను, ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి. మనం మీడియా అనేది ఎందుకు వాడుతున్నాం, దాని యొక్క ప్రయోజనాలు ఏంటని తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. మీడియా అనేది మన తెలుగు భాషకి ఎంతో ఉపయోగకరమైంది. ఉదాహరణకి ఈటీవీ ఛానల్, రామోజీరావు గారు మన టీవీ ఛానల్లో, ఈటీవీ ఛానల్ మన తెలుగు భాషకి ఎంతో ఔన్నత్యాన్ని ఇచ్చింది ఈటీవీ ఛానల్. అలాగే యూట్యూబ్ ఈ ప్రసార సాధనాలు మన తెలుగు భాషకి ఎంతో ఉపకరిస్తాయని నా మనోభావం. మంచి వీడియోల ద్వారా, ఉపయోగకరమైన వీడియోలు సమాచార కోణంలో ఎన్నో తయారు చేసి యూట్యూబ్లో పెట్టవచ్చు. యూట్యూబ్లో పెట్టడం ద్వారా యూట్యూబ్లో కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యూట్యూబ్ గురించి చెప్పాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ 2021లో నేను స్టార్ట్ చేశాను. చాలా ఛానల్స్ని క్రియేట్ చేసి వాటిని వదిలేశాను. ఇప్పుడు ప్రస్తుతం ట్రావెల్ విత్ సుధాకర్ రావు పరచూరులో నా ట్రావెల్ విత్ సుధాకర్ రావు పరచూరు అనే ఛానల్ ఉంది. దాంట్లో మన ఏపీఎస్ఆర్టీసీలోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కొంత రీచ్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం 4000 గంటలు పూర్తి చేయగలిగాను వాచ్ అవర్స్. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అంటే 10,000 దాకా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో లక్షల ఛానల్స్ ఉన్నా కూడా నన్ను ఆదరిస్తున్న వారందరికీ ప్రపంచవ్యాప్తంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక ప్రయత్నం విజయంతో సమానం. ప్రయత్నం లేని చోట ఏది జరగదు.
అయితే దీంట్లో కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి, దాన్ని పాటిస్తూ మన ఛానల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఎక్కువగా మనం తెలుసుకొని వీడియోలు చేయాలి. ప్రస్తుతం గూగుల్ పిన్ రావడానికి $10 అడ్వర్టైజ్మెంట్ ద్వారా రీచ్ అవ్వాలి. ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత $10 వరకు మనం రీచ్ అవ్వాలి. $10 అడ్వర్టైజ్మెంట్ ద్వారా $10 పూర్తవుతాయి. $10 తర్వాత వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గూగుల్ పిన్ పంపిస్తారు. అమెరికా నుంచి బొంబాయి ద్వారా వచ్చి అది గూగుల్ పిన్ మన ఇంటికి చేరుద్ది. గూగుల్ పిన్ని యాడ్ చేసిన తర్వాత $100 అంటే మిగతా $90 పూర్తి చేసుకోవాలి. ఆ $90 యూట్యూబ్లో సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. కానీ యూట్యూబర్స్కి ఇదే ఒక టార్గెట్. అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ $100 పూర్తి చేసుకోవాలి యూట్యూబ్. ప్రస్తుతం ఎవరైనా యూట్యూబ్ని మన ఫోన్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కావాల్సింది ఏంటంటే మనకి 1000 అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి. మన వీడియోస్ని 4000 గంటలు కంప్యూటర్లో వైటీ స్టూడియోలో పూర్తయిపోవాలి. పూర్తయిన తర్వాతే మన ఛానల్ గుర్తింపు పొందుతుంది. గుర్తింపు పొందిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అడుగుతారు. అడ్రస్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత $10 అవ్వాలి. $10 అడ్వర్టైజ్మెంట్ అమౌంట్ $10 అయిపోయిన తర్వాతే ఇక టార్గెట్ $100 పూర్తి చేసుకోవాలి. $100 అంటే సుమారు సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. అంటే మన యొక్క వీడియోస్ని ప్రేక్షకులు ఆదరించే దాన్ని బట్టి ఆధారపడుతుంది. అందుకని యూట్యూబ్ని ఫాస్ట్గా 1 సంవత్సరంలో 6 నెలల్లో పూర్తి చేసుకోవాలనేది ఇప్పుడు భ్రమ అవుతుంది. కావున అందరూ తెలుసుకొని యూట్యూబ్ని 2వ కోణంలో చూడాలి. మొదటి కోణంలో సక్సెస్ అవటం ఈ రోజుల్లో కష్టం కాబట్టి ఒక పని చేస్తూనే దీన్ని అదనపు వర్క్ ప్రవృత్తిగా ఈ యూట్యూబ్ని ఉపయోగించుకోవాలని మనవి. అందరికీ ధన్యవాదాలతో యూట్యూబ్ గురించి చెప్పాలని చిన్న ప్రయత్నం కలిగింది. ప్రస్తుతం నేను ఈరోజు $25 కొనసాగుతున్నాను. అంటే ఇక సుమారు $75 అయితే నేను యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. ఈరోజుకి 25.30లో ఉన్నాను. అంటే నేను సుమారు $75 అయితే కానీ నేను యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. అందరికి ధన్యవాదాలతో ప్రేక్షకుల ఆదరణ సినిమా కాడికి గొప్పగా యూట్యూబ్లో ప్రసారాలని వీడియోల ద్వారా కొనసాగిస్తేనే యూట్యూబ్లో సక్సెస్ కాగలం. అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే మీ సుధాకర్ పరుచూరి, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అందరికీ ధన్యవాదాలతో. తెనాలి సోలపాలెం బస్సు నుంచి కొల్లూరు కనపడుతుంది. పోలీస్ స్టేషన్ ఇది స్టేజీ. ఆగండి వాళ్ళిద్దరు చూస్తారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తర్వాత సరిగా అడుకెళ్ళండి, బాగా అడుకెళ్ళండి. అడుకెళ్ళి టికెట్లు తీసుకోండి ఒకసారిగా. ఎవరైనా పోయి బాస్ వర్షం చూపెట్టి. ఓకే, శివరాంపురం. కూర్చో బాయ్, కూర్చో. బాయ్ అడుగునండి, ఖాళీ కూర్చోండి. బాయ్ ఇదేగా బొమ్మ, ఇదే వచ్చేస్తుంది. తెనాలి దోలపాలెం బస్సు నుంచి కొల్లూరు ప్రయాణం పూర్తి చేసుకున్నావు. అంబేద్కర్ భవన్ దిగిపోతున్నావు. ధన్యవాదాలు. నెక్స్ట్ స్టేజ్ దోనేపూడి.
ప్రస్తుతం రేపల బస్సు తెనాలి వెళ్తుంది కొల్లూరు నుంచే. రేపల బస్సు కొల్లూరు సెంటర్ రాబోతుంది. రేపల బస్సు 4207 బస్సు. రైట్ 4207 బస్సు కొల్లూరు సెంటర్ రాబోతుంది. కొల్లూరు సెంటర్ రాబోతుంది. అది తెనాలి ఎక్కడానికి వాళ్ళు. అది ఇప్పుడు టైం ఏమో 4:53. చూసుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది వచ్చాడు అనేది. జోలపాలెం వెల్టూరు జోలపాలెం ఎక్కువ సరికి ఎక్కువ ఇటు అటు 2 కాళ్ళు ఉన్నాయి. రై జోలపాలెం బస్సు నుంచి అందరికి ధన్యవాదాలు. ఎక్కడికి టికెట్? ఊరి పేరు జోలపాలెం. రాత్రి పెట్టారు 8:30కి. రాత్రి 8:30 తెనాల్లో ఉంది బస్సు. పొద్దున్నే 4 గంటలకు ఉండండి. అర్థమైందా? ఇక ధన్యవాదాలు మీకు పోసెక్కినందుకు. చెరు 30 సరిపోతులే. తెనాలి తిప్పలకట్ట ప్రయాణంలో ఆవులారిపాలెం కనపడుతుంది. ఆవులారిపాలెం కనపడుతుంది. ఆవులారిపాలెం కనపడుతుందిగా. ఆనాలి వేయాలి, అడిగేస్తే వెళ్ళిపోతావు. ఆవులారిపాలెం కనపడింది. అది తెనాలి తిప్పలకట్ట ప్రయాణంలో ఆవులారిపాలెంలో ప్రయాణం చేస్తున్నాం. రాబోయేది గాజులంక. మీదే గాజులంక. ఇక అది గాజులంక. వచ్చేది గాజులంక. ఆవులారిపాలెం నుంచి అందరికి ధన్యవాదాలతో. రాబోయే ఊరు గాజులంక. మనం మీ పేరు చెప్పుకోండి. ఎక్కడ దాకా ప్రయాణం? తిప్పలకట్ట బస్సులో ప్రస్తుతం. అట్లాగే ధన్యవాదాలు మీకు. ఇక ఇవన్నీ ఏరొచ్చినప్పుడు గుంటల్లో నీళ్ళు అయ్యి ఉండదన్నట్టే తిప్పలకట్ట బస్సు నుంచే. స్వాతి హై స్కూల్ చూస్తున్నాం. ధన్యవాదాలు. ఉదయం సమయం 7:56. తెనాలి జోలపాలెం బస్సు స్వాతి హై స్కూల్ దగ్గరికి వచ్చేసింది. సార్ టక్ రావటమే. స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు బస్సు ఎక్కుతున్నందుకు. ఇదారా అందరికి ధన్యవాదాలు. రై ఎదులంక స్వాతి స్కూల్లో టైం 12:59 అయింది. 1 గంటకు 1 నిమిషం ఉంది. పేరేం పేరు? నీ పేరు? వెంకట సుబ్బమ్మ. ఇంటి పేరు? అట్లాగే ధన్యవాదాలు. బస్సు ఇప్పుడు నువ్వు తెనాలి తిప్పలకట్ట బస్సులో ఉన్నావు. వేమూరులో దిగిపోతావు అంతేగా. పేరేం పేరు? సత్యవతి. చదలాడ అంతేగా. అట్లాగే ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అంతేగా. ధన్యవాదాలు అబ్బాయి. తెనాలి తిప్పలకట్ట ప్రయాణంలో మనం ప్రస్తుతం దంపల్లో ఆగండి. రేపల బస్సు ఎదురవుతుంది. వెనకొట్టి రైట్ ఉన్నాడా? వెనక జాగ్రత్త.
కొద్దిగా పోవచ్చా కొద్దిగా రైట్ ఏడ ఊపే జంపన శివాలయం దగ్గర బస్సు వెడల్పు అడుగుతున్నాయి కానీ తప్పదుగా బస్సు నెంబర్ చెప్పండి అది 2694 ఒంటి గంటప్పుడు జంపన మీదుగా తెనాలి వస్తుంది 2694 రేపల బస్సు లైవే ఉండదు ఉన్నట్టే ఎందుకంటే చూసుకుంటారు పెదరావులో వేమూరు ఎక్కొచ్చు విజయవాడ ఎక్కొచ్చు బస్సు ఇంకోటి ఉంది ఇంకోటి ఏదో ఇదేది 0074 అది మిక్స్ అయితే ఇది 0074 విజయవాడ వెళ్ళే బస్సు దారి వద్దులే అందరికి ధన్యవాదాలు అబ్బాయి తిప్పలగడ్డ బస్సులో ఉన్నాంగా తప్పదు ఇక్కడ వెడల్పు చేయాలి ఏంటది అందరు దీపత్తి నువ్వు ఎట్ట కనపడతావు ఎవరెవరు తీస్తేనే కనపడేది అంతే ఎవరన్నా వాళ్ళు తీస్తే కనపడతారు తీస్తే ఏం కనపడతారు అంతేనా కదా ధన్యవాదాలు ఉన్నట్టేగా తెనాలి తిప్పలగడ్డ ప్రయాణంలో మనం అంతేగా ఎవరెవరు తీస్తే కనపడేది అది ధన్యవాదాలు జంపనకి ఓకే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఏపీఎస్ఆర్టీసీ 6 గంటల ఈపూర్ బస్సు ఎక్కడ ఉందండి బురిపాలెం చక్రపాలెం రెండు కలిపే ప్రస్తుతం బురిపాలెం రాబోతుంది తర్వాత చక్రపాలెం నవాబు గారు ధన్యవాదాలు ఇది గంగోలు కాలువ ఈపూర్ బస్సు బురిపాలెం ప్రయాణం చేస్తున్నాయి తర్వాత ట్రిప్ వచ్చేసి తెనాల్లో 8 గంటలు లోపలండి బొడ్రాయి దగ్గర ఉందండి ఉండేది ఇక్కడేనా పెదరావురు గురిపాలెం చూపించేస్తాం తర్వాత చక్రపాలెం రెండు కలిసే ఉన్నాయి ఈపూర్ బస్సు రెండోది ఎదురు వస్తుంది డేవుడ్ బండి గురిపాలెంలో 2 బస్సులు ఎదురైనాయి ఓకే ధన్యవాదాలండి గారు ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు 6 గంటల ఈపూర్ బస్సు 6 గంటల ఈపూర్ బస్సు రత్నాడైస్ వచ్చేసింది నవాబు గారు ఈపూరు బాగయ్యా బస్ మే ఆగయ్యా ఈపూర్ రత్నాడైస్ సెంటర్ వచ్చింది 6 గంటల ఈపూర్ బస్సు అంతేనా బాయ్ అదేలే 6 గంటలు ఒరిజినల్ గా ఎక్క బాయ్ ఎక్కువ సార్ పిల్లలేరు